Yeah, guys. So yesterday we discussed about CA pipeline. So CA pipeline creation and agent configuration. Next, అందులో టాస్క్ యాడ్ చేయడం ఎలానో చెక్ చేసాము. సో ఆ కంపైలేషన్ ప్రాసెస్లో మనం ఎలా కంపైల్ చేస్తామో కూడా చూద్దాం ఒకసారి. సో మీకు రిఫరెన్స్గా ఒక పైప్ లైన్ ఇస్తానండి. మీకు ఒక పైప్ లైన్ ఇస్తాను. ఆ పైప్ లైన్ మీరు యూజ్ చేసుకొని కూడా మీ దాంట్లో క్రియేట్ చేసుకోవచ్చు అదే పైప్ లైన్. కాపీ. సో చూడండి, మనం ఇక్కడ మనకి రీస్టోర్ కమాండ్స్ ఉన్నాయి. సో రీస్టోర్లో మనం ఏం చేసామంటే we added the task by clicking this plus button. సో ఈ ప్లస్ బటన్ క్లిక్ యూజ్ చేసుకొని మనము టాస్క్ యాడ్ చేసాము. అండ్ ఇక్కడ మనకి రీస్టోర్ కాబట్టి రీస్టోర్ సెలెక్ట్ చేసుకున్నాం కమాండ్స్లో. మనకి రీస్టోర్ అని ఒక ఆప్షన్ ఉంది, రీస్టోర్ని సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ పాత్ టు ప్రాజెక్ట్, ఏ ఫైల్ని మనం బిల్డ్ చేద్దాం అనుకున్నాం, రీస్టోర్ ఏ ఫైల్ని కంపైల్ చేయాలనుకుంటున్నాం ఆ ఫైల్ లొకేషన్ నేమ్ ఇవ్వాలి. ఓకే, యూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ టు పాస్, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకుంటే పాస్ చేసుకోవచ్చు. యూ కెన్ కీప్ ఇట్ as empty. అండ్ ఇవి లైబ్రరీస్ అండి. ఒక కోడ్ కంపైల్ చేస్తున్నప్పుడు ఒక లైబ్రరీస్ అనేవి ఉంటాయి. యూజువల్లీ వి ఫాలో దట్. లైక్ లైబ్రరీస్ లేకుండా కొన్ని అప్లికేషన్స్ కోడ్ కంపైలేషన్ అనేది చేయలేమండి. సో ఆ లైబ్రరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? లైబ్రరీస్ అంటే కొన్ని వాళ్ళు JSON ఫైల్స్, CSS ఫైల్స్, .dll ఆ ఫైల్స్ ఉంటాయి. జస్ట్ సెకండ్. ఓకే, సో ఇక్కడ మనము కంపైలేషన్ చేస్తున్నాం కాబట్టి కంపైలేషన్ చేయడానికి మనకి కొన్ని ఫైల్స్ కావాలండి. ఆ ఫైల్స్ని మనం ఆల్రెడీ కోడ్లో డెవలపర్ స్టోర్ చేసి పెడతారు. ఆ ఫైల్స్ని మనం కంపైల్ చేయాలి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ యాడెడ్ ఫ్యూ థింగ్స్. యా, సో మనం ఏం చేసాం, ఫస్ట్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏజెంట్ సెలెక్ట్ చేసుకున్నాక రెపాజిటరీ క్లోన్ అది డిపాజిట్ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ .NET కమాండ్స్ పర్ఫామ్ చేయాలి. సో .NET కమాండ్స్లో ఫస్ట్ మనం ఏం చేసాం, .NET రీస్టోర్. సో .NET రీస్టోర్ అనే కమాండ్ టాస్క్ యాడ్ చేసాం. అలా ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి సో మనం .NET అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది .NET కోర్. ఇది యాడ్ చేసుకోవాలి. అండ్ ద సేమ్ థింగ్ we did here. Let me add it here once again. .NET and add this. సో టాస్క్ యాడ్ చేశాక .NET రీస్టోర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రీస్టోర్ కంపైల్ చేయాలి కాబట్టి రీస్టోర్తో కంపైల్ చేయాలి కాబట్టి .NET రీస్టోర్. అలా .NET రీస్టోర్, .NET బిల్డ్, .NET టాస్క్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అలా టాస్క్లు యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఈ యొక్క పాత్ టు ప్రాజెక్ట్స్ అనేది మెన్షన్ చేయాలండి. మెన్షన్ చేస్తేనే మన కోడ్ని కంపైల్ చేస్తుంది, లేకపోతే కంపైల్ చేయదు. బికాస్ డెవలపర్స్ రాసిన కోడ్ని కంపైలేషన్ అంటే ఈ టాస్క్లు ఆ ఫైల్స్ ఉన్న లొకేషన్స్లో రన్ చేయటం అండి. సపోజ్ నాకు ఇక్కడ .NET రీస్టోర్ అనే కమాండ్ పర్ఫామ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, మనకి నిన్న ఒక డౌన్లోడ్స్లో లైక్ మనం ఏజెంట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం చేసామండి, వి పర్టికులర్లీ వెంట్ టు దట్ ఫోల్డర్ అండ్ వి ఇన్స్టాల్డ్ ఇట్, కరెక్ట్? సో అలా మనం కూడా దీనికి ఇప్పుడు కోడ్ కంపైలేషన్ చేయాలి అంటే మన పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి
.NET Restore అనే కమాండ్ రన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను ఈ ఫోల్డర్లోకి వెళ్ళాను. సో ఐ విల్ ఓపెన్ ఫ్రమ్ హియర్. సో ఈ ఫోల్డర్ లొకేషన్లోకి వెళ్ళాను. ఈ ఫోల్డర్లో లొకేషన్లోకి వెళ్ళే నేను .NET Restore అనేది రన్ చేస్తాను. బికాస్ ఐ హ్యావ్ వన్ ఫైల్ విచ్ ఈస్ ఇన్ దిస్ లొకేషన్. అండ్ అప్పుడు రీస్టోర్ అని సర్చ్ ఎంటర్ చేస్తేనే ఆ కోడ్ అనేది కంపైల్ అవుతుంది, లేకపోతే కంపైల్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, బట్ లైక్ ఇదే మన కోడ్ కాదండి. డోంట్ అస్యూమ్ దిస్ ఈస్ అవర్ కోడ్. సో ఇప్పుడు .NET Restore అని చేసినప్పుడు మనకి ఒక ఆర్టిఫాక్ట్ అనేది వస్తుంది. చూడండి, సంథింగ్ రన్ అయింది మనకి ఇక్కడ. వెల్కమ్ టు .NET Core అని చూడండి, మనకి లాస్ట్లో ఒక ఎర్రర్ వచ్చింది. MS build specify a project or solution file. The current working directory doesn't contain a project or solution file. ప్రాజెక్ట్ ఫైల్ కానీ సొల్యూషన్ ఫైల్ కానీ ఈ లొకేషన్లో ఉండాలి. సో ఆ లొకేషన్లో ఫైల్ మెన్షన్ చేశాక రన్ చేయండి అని చెప్తున్నారండి. సో ఆ లొకేషన్లో ప్రాజెక్ట్ కానీ సొల్యూషన్ ఫైల్ కానీ ఎలా ఉంటుంది? డెవలపర్స్ విల్ ప్రిపేర్ దట్ ఫైల్. సో మన కోడ్లో డెవలపర్స్ ప్రిపేర్ చేసిన కోడ్లో ఉందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, సో మనకి సొల్యూషన్ ఫైల్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందండి, సొల్యూషన్ ఫైల్. సో SLN అంటే సొల్యూషన్ అండి, ఇది సొల్యూషన్ ఫైల్. మనకి ఎర్రర్లో కూడా అదే వచ్చింది కదా, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ డజంట్ కంటైన్ ఏ ప్రాజెక్ట్ ఆర్ సొల్యూషన్. ప్రాజెక్ట్ కానీ సొల్యూషన్ ఫైల్ కానీ లేవు అంటున్నారు. సో మనకి మన కోడ్లో సొల్యూషన్ ఫైల్ అనేది ఉంది. ఎవరు క్రియేట్ చేశారో? డెవలపర్ క్రియేట్ చేశారు. ఇంకా ఇది ప్రాజెక్ట్ ఫైల్ అని చెప్పేసి అన్నారు కదా, మన అప్లికేషన్ ఏంటంటే ఇదండి, వెబ్ యాప్. సో వెబ్ యాప్ మీద క్లిక్ చేసి ఇందులో ఏమైనా ప్రాజెక్ట్ ఫైల్ ఉందా అని చేద్దాం. యా, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ ఫైల్. సో CS ప్రాజ్ అని ఉంది కదండి, ఇదే మన ప్రాజెక్ట్ ఫైల్. సో ఈ ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఉండాలి, ఉంటేనే మనం కోడ్ని కంపైల్ చేయగలం, లేకపోతే కంపైల్ చేయలేం. అందుకనే మనం ఈ ఫైల్ అనేది నేను మెన్షన్ చేశాను. సో ఈ ఫోల్డర్లో CS ప్రాజెక్ట్ ఫైల్ ఉంది. ఇది కోడ్ కంపైలేషన్ .NET Restore కమాండ్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి ఎలా తెలిసింది అది అంటే, లైక్ మనం ఒకసారి మాన్యువల్గా పర్ఫామ్ చేసాం మన లోకల్లో పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఇది ప్రాజెక్ట్ ఫైల్ కానీ సొల్యూషన్ ఫైల్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది, కాబట్టి మనం వెరిఫై చేసుకున్నాం. సో డెవలపర్స్ కూడా వాళ్ళు మనకి ఇచ్చే కంటే ముందే వాళ్ళు లోకల్లో టెస్ట్ చేసుకుంటారు, దే విల్ టెస్ట్ ఇట్ ఇన్ దియర్ లోకల్. సో వాళ్ళు .NET ఇలా మాన్యువల్గా ఇప్పుడు రన్ చేసాం కదా .NET Restore అని, వాళ్ళ లోకల్లో వాళ్ళు రన్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్ ఫైల్ లేదు అన్నాడు కాబట్టి మన సొల్యూషన్ ఫైల్లో ఇక్కడ ఉన్నాం కదా, ఈ సొల్యూషన్ ఫైల్ మనకు ఉంది అండ్ ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఉంది. సో వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారు? సొల్యూషన్ ఫైల్ లొకేషన్ మెన్షన్ చేశారు. అండ్ హియర్ వీఆర్ బిల్డింగ్ ద CS ప్రాజెక్ట్ ఫైల్. ప్రాజెక్ట్ ఫైల్ మనకి సెపరేట్గా ఉంది కాబట్టి దాని పాత్ లొకేషన్ పెట్టుకొని కంపైలేషన్ చేస్తున్నాం. సో CS ప్రాజెక్ట్ చేయాలా లేకపోతే సొల్యూషన్ ఫైల్ చేయాలా అనేది యూజువల్గా అయితే CS ప్రాజెక్టే చేస్తారు, సొల్యూషన్ ఫైల్ రేర్ కేసెస్. బట్ మీకు ఎక్స్పెక్టెడ్ ఆర్టిఫాక్ట్ అనేది రాకపోతే, ఇన్స్టాలర్ అనేది రాకపోతే యూ కెన్ రన్ ఇట్ ఆన్ సొల్యూషన్ ఫైల్. సో డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. యూజువల్గా అయితే CS ప్రాజెక్ట్ ఫైల్కి రన్ చేస్తారు. సో CS ప్రాజెక్ట్ ఫైల్ యాడ్ చేసాము. నెక్స్ట్ రీస్టోర్లో CS ప్రాజెక్ట్ ఫైల్ రన్ చేస్తున్నాము. సో దీనికి అర్థం ఏంటంటే, వాళ్ళు ఇది ఒక మెన్షన్ చేశారండి, CS ప్రాజెక్ట్ ఫైల్ star.cs project file and exclamation */* selenium UI test.cs project. ఇది అర్థం ఏంటంటే, స్టార్ అంటే ఆల్ అండి, ఆల్ లొకేషన్స్, ఆల్ ఫోల్డర్స్, అన్ని ఫోల్డర్స్లో స్టార్ అంటే ఆల్ ఫోల్డర్స్, అన్ని ఆల్ కంప్లీట్ ఎనీథింగ్. సపోర్ట్ ఇక్కడ */CS project file అని ఉంది కదండి, ఈ స్టార్లో ఏ నేమ్ అయినా రావచ్చు అండి. ఇప్పుడు మనకి ఇక్కడ */CS project file అని ఉంది కదా, CS project ఇలా ఏ నేమ్ అయినా రావచ్చు. ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి CS ప్రాజెక్ట్లో, ఆ ఫైల్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటుంది స్టార్ ప్లేస్లో. ఎనీ నేమ్ కెన్ బి యాక్సెప్టెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్. ఇఫ్ యూఆర్ యూజింగ్ స్టార్, సో ఆ లొకేషన్లో ఏ నేమ్ అయినా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో సపోజ్ మనకి వెబ్ యాప్.CS ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో మనకి CS ప్రాజెక్ట్ ఫైల్స్ చాలా ఉన్నాయండి, వీ హ్యావ్ మల్టిపుల్ CS ప్రాజెక్ట్ ఫైల్స్ ఇన్ అవర్ రెపోజిటరీ. సో ఇక్కడ ఒక CS మనకి
వెబ్ యాప్ ఫోల్డర్లో ఒక సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ ఉంది. యూనిట్ టెస్ట్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా ఒక సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ ఉందండి. వెబ్ యాప్ డాట్ యూనిట్ టెస్ట్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్. సెలీనియం యూఐ టెస్ట్లో కూడా ఒకసారి చూద్దాం సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఉందో లేదో. ఇక్కడ కూడా ఒక ఫైల్ ఉందండి, సెలీనియం యూఐ టెస్ట్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్. సపోజ్ మనకి ఇప్పుడు 3 ఫైల్స్ ఉన్నాయండి. స్టార్ట్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ అని తీసుకుంటుందని చెప్పాం కదా. సో మనకి సెలీనియం సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్, వెబ్ యాప్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఉంది. Go back to here. ఓకే, సో సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ మనకి ఇప్పుడు 2 సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్నాయండి. ఒకటి సెలీనియం యూఐ టెస్ట్, ఇంకొకటి వెబ్ యాప్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్. ఈ 2 ఫైల్స్ ఉన్నాయి స్టార్ట్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్ లొకేషన్స్. సో అయితే నాకు 2 సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఏ సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ని నేను పిక్ చేసుకోవాలి, దేన్ని స్కిప్ చేసుకోవాలి అనేది మన యొక్క మెయిన్ పాయింట్. నాకు ఇది యూజ్ చేసుకోవాలి .NET రిస్టోర్లో, ఇది స్కిప్ చేయాలి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే స్టార్ ఆల్ ఫోల్డర్స్, ఆ ఫోల్డర్స్లో ఉన్న .star.cs ప్రాజెక్ట్ ఫైల్ అని సెర్చ్ చేస్తే ఏమొచ్చాయంటే ఈ 2 ఫైల్స్ లొకేషన్స్ దొరికాయి. ఈ 2 ఫైల్స్ ఉన్నాయి stars.cs ప్రాజెక్ట్. అయితే నాకు ఇందులో వెబ్ యాప్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్ కావాలి, సెలీనియం యూఐ టెస్ట్ డాట్ సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ అనేది వద్దు. సో ఇక్కడ ఇది యాడ్ చేశారండి. ఇది యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇది స్కిప్ చేస్తుంది ఈ ఫైల్ని. సో దిస్ విల్ be, I mean, ఈ ఫైల్ ని రీడ్ చేసుకోదు. దిస్ విల్ నాట్ రీడ్ దిస్ ఫైల్, లైక్ ద .NET విల్ నాట్ రీడ్ దిస్ ఫైల్. సో ఇది స్కిప్ చేసుకొని ఓన్లీ star.cs ప్రాజెక్ట్ ఫైల్ మాత్రమే కంపైల్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఈ ఫైల్ నేమ్తో వస్తే దీన్ని స్కిప్ చేస్తుంది. అందుకని మనకు 2 ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ ఫైల్ని స్కిప్ చేసి సెకండ్ ఫైల్ మాత్రమే తీసుకునేలాగా, పిక్ చేసుకునేలాగా మనం మెన్షన్ చేసాం. దట్స్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్, లైక్ స్టార్ అంటే ఆల్ ఫోల్డర్స్, and in that all folders identify the star.cs project file. If it is there, if you are having 2 files, then ఆ 2 ఫైల్స్ ఇవైతే ఇది స్కిప్ చేసి ఇది మాత్రమే తీసుకో అని చెప్పేసి చెప్తున్నాం. సో అందుకనే ఇది మాత్రమే తీసుకునేలాగా చేసాం, ఇది స్కిప్ చేసాం. ఎక్స్క్లమేషన్ యాడ్ చేసి star/star selenium UI test dot cs project file స్కిప్ చేసేలాగా మనం చేసుకున్నాం. దట్స్ ద మెయిన్ పాయింట్ దిస్ స్టార్ ఇలా ఇవ్వటానికి రీజన్. అర్థమైందా గైస్? ఎనీ డౌట్? ఓకే, సో ఇక్కడికి వచ్చాక మనకి ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాయి. సో మనం ఎలా యాడ్ చేసుకోవాలి మరి? ఇక్కడ మనకి యాడ్ చేసలేదు కదా, మనకి ఇక్కడ ఇలా మెన్షన్ చేయొచ్చు అంటే ఇలా మెన్షన్ చేయొచ్చు డైరెక్ట్గా. మీరు స్టార్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఇక్కడ మనకి ఇక్కడ ఒక వ్యూ లాగా ఉంది, ఇక్కడ ఒక వ్యూ ఉన్నది చూడండి. ఇక్కడేమో డిజేబుల్ అయినట్టు, అండ్ మనకి ఇక్కడ లింక్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక సింబల్ కనిపిస్తుంది, లింక్ సింబల్. ఓకే, మనకేమో ఇక్కడ అలా లేదు, వీ హ్యావ్ ఎ ఎంప్టీ బాక్స్. సో అది ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ లింక్ సెట్టింగ్స్ అని ఉంటుందండి చూడండి. లింక్ సెట్టింగ్స్ అనే కమాండ్ యూజ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు మనం. సో path to projects ఇలా ఇచ్చుకోవచ్చు మనం. లింక్ చూడండి, .NET restore. లెట్ మీ యాడ్ ఇట్ అగైన్. ఇక్కడ కమాండ్ సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇక్కడ పారామీటర్ జాస్ట్ కమాండ్లో మనకి ఎక్కడ ఏమి అటాచ్ చేయాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ రిమూవ్ దిస్ వన్ లింక్. సో నేను ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ చేశాను, ఆర్ ఎల్స్ ఐ విల్ కీప్ ఇట్ ఎంప్టీ. సో ఫస్ట్ నేను లింక్ సెట్టింగ్స్లోకి వెళ్ళాను. లింక్ సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ నాకు పారామీటర్స్ డాట్ కమాండ్ అని ఉంది, ఆర్ ఎల్స్ విల్ క్లిక్ ఆన్ కమాండ్.
యా నాకు ఏది లింక్ చేయాలనుకుంటున్నా అంటే పాత్ టు ప్రాజెక్ట్స్ అనే దాన్ని లింక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పక్కన అదే ఉంది కదండి ఇక్కడ లింక్ పార్ట్ టు ప్రాజెక్ట్సే కదా. సో ఏ వాల్యూ ఏంటంటే పాత్ టు ప్రాజెక్ట్ ఇదండి నా వాల్యూ. ఓకే, ఐ విల్ యాడ్ దిస్, ఐ విల్ లింక్ దిస్. అలా లింక్ చేస్తే మనకు బై డిఫాల్ట్ లింక్ అవుతుంది. ఒకవేళ మనకి అలా అవసరం లేదంటే మీరు హార్డ్ కోడ్ చేయొచ్చు, అలా మెన్షన్ చేయొచ్చు డైరెక్ట్, నాట్ ఎ ప్రాబ్లం. చూడండి మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్లింక్ చేద్దాం. ఫస్ట్ మనం అన్లింక్ చేశాక మన ఇక్కడికి వెళ్ళాక చూడండి ఇక్కడ మనకి ఏజెంట్ పూల్, ఏజెంట్ స్పెసిఫికేషన్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమీ లేదు, పారామీటర్ సెక్షన్ ఏమీ లేదు, ఎంటీగా ఉంది. సో మనం డాట్ నెట్ రీస్టోర్లోకి వచ్చాక మనం ఈ సెట్టింగ్స్ని లింక్ చేస్తే మనకి ఆ వ్యూ అనేది చేంజ్ అవుతుంది. మనం యాడ్ చేసిన సెట్టింగ్స్ యాడ్ అవుతుంది ఇక్కడ. పార్ట్ 2 ప్రాజెక్ట్స్ అండ్ దిస్ ఇస్ మై వాల్యూ, ఐఎమ్ లింకింగ్ హియర్. సో నా పార్ట్ 2 ప్రాజెక్ట్స్ అనేది లింక్ చేసుకున్నాను. లింక్ చేశాక నేను పైప్లైన్లోకి వచ్చి వెరిఫై చేసుకున్నాను. చూడండి మనం అక్కడ యాడ్ చేసిన పారామీటర్స్ ఇక్కడ లింక్ అయి ఉన్నాయి, కనిపిస్తుంది మనకి ఇక్కడ ఏమేమి లింక్ చేసుకున్నాం సెట్టింగ్స్ అని చెప్పేసి. సో డాట్ నెట్ రీస్టోర్లో మనం ఈ సెట్టింగ్స్ లింక్ చేసామని చెప్పేసి తెలుస్తుంది మనకి పైప్లైన్. ఒకవేళ మీరు అక్కడ నుంచి అన్లింక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అన్లింక్ కావాలనే ఒక ఆప్షన్ ఉంది, అన్లింక్ ఆల్ కన్ఫర్మ్. సో మనకి ఇది రిమూవ్ అవుతుంది, మనకి ఇక్కడ కూడా రిమూవ్ అవుతుంది. అంటే అలా సెట్టింగ్స్ని లింక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు యూ వాంట్ టు డూ. లేదు డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా మెన్షన్ చేయాలి, నాకు అలా లింక్ చేయాల్సిన అవసరం లేదంటే ఇక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆర్గ్యుమెంట్స్, ఏమైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే పాస్ చేయొచ్చండి కోడ్ కంపైలేషన్ పార్ట్లో. అడిషనల్ ఆర్గ్యుమెంట్స్ అయితే ప్రెసెంట్ అయితే రీస్టోర్కి ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఓన్లీ బిల్డ్కి వాటికి ఉంటుంది. సో బై డిఫాల్ట్ మనం యాడ్ చేసినప్పుడు అర్థమవుతుంది, అవి మనకు ఆర్గ్యుమెంట్స్ రావు. బై డిఫాల్ట్ యాడ్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేవి కొన్ని యాడ్ అవుతాయి, కొన్ని యాడ్ చేసుకో బిల్డ్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఫీడ్స్ అండ్ అథెంటికేషన్. ఈ ఫీడ్స్ అండ్ అథెంటికేషన్ అంటే ఏంటంటే ఫీడ్స్ అంటే ఏంటంటే ఇందులో కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్ అంటే ప్యాకేజెస్, కోడ్ ప్యాకేజెస్ ఉంటాయి, అప్లికేషన్ రిలేటెడ్ కోడ్ ప్యాకేజెస్. ఇప్పుడు అది ఆ ప్యాకేజ్ ఏదైనా అవ్వచ్చు, డాట్ నెట్ ప్యాకేజెస్ అవ్వచ్చు, న్యూగెట్ ప్యాకేజెస్ అవ్వచ్చు, ఎనీథింగ్ న్యూగెట్, ఇవన్నీ ప్యాకేజెస్ అండి. అప్లికేషన్ని కంపైల్ చేసేటప్పుడు, ఒక అప్లికేషన్ కంపైల్ చేసేటప్పుడు ఈ ప్యాకేజెస్ అనేవి కంపల్సరీగా కావాలి. వితౌట్ దిస్ ప్యాకేజెస్ మన అప్లికేషన్ కంపైలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఆ ప్యాకేజెస్ లేకపోతే మనం కోడ్ అనేది కంపైలేషన్ చేయలేము కొన్ని ప్రాజెక్ట్స్కి. సో ఆ ప్యాకేజెస్ ఎక్కడ ఉంటాయంటే మనకి అజ్యూర్లో ఒక సెక్షన్ ఉందండి, ఆర్టిఫాక్ట్స్ అని, మీరు చూసే ఉంటారు. ఆర్టిఫాక్ట్ సెక్షన్లో మనకి ఈ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. లెట్ మీ షో యూ. చూడండి ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ అనే ఒక సెక్షన్ ఉంది కదా, ఈ ఆర్టిఫాక్ట్స్ అనే సెక్షన్లో మనకి ఆ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. ఫీడ్స్ అనేవి ఉంటాయి. చూడండి న్యూగెట్ ప్యాకేజెస్, యూస్ ప్యాకేజెస్ ఫ్రమ్ న్యూగెట్ ఆర్గ్, ఫీడ్స్ ఐ సెలెక్ట్ హియర్, ఫీడ్స్ ఇన్ మై న్యూగెట్ డాట్ కాన్ఫిగ్, అవన్నీ ఉంటాయండి. ఇగో ఇక్కడ ఉంటాయి మనకి. టెస్ట్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఆర్టిఫాక్ట్ ఫీడ్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. క్లిక్ చేసినప్పుడు మనకి ఏమైనా ఫీడ్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. సో మనకి ఆర్టిఫాక్ట్స్లో ఉన్న ఫీడ్స్ ఇక్కడ కనిపిస్తాయండి. సో డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ ఆర్టిఫాక్ట్స్లో ప్యాకేజెస్ని యాడ్ చేసి పెడతారు కోడ్ కంపైల్ అయ్యేటప్పుడు యూజ్ అవ్వటానికి. ఆ ప్యాకేజెస్ని మనం కోడ్ కంపైలేషన్ అప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. ఏ ఫీడ్ యూజ్ చేయాలనేది డెవలపర్ని అడిగి, సో పర్టికులర్ నాకు 3 ఫీడ్స్ ఉన్నాయి, 3 ఫీడ్స్లో ఏ ఫీడ్ సెలెక్ట్ చేసుకోవాలో ఆ ఫీడ్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్ విల్ రన్ ఇట్ యూజింగ్ దట్ ప్యాకేజెస్. ఒకవేళ మనం ఫీడ్స్ సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, ఈ డాట్ నెట్ రిజిస్టర్ కమాండ్ పర్ఫామ్ చేసినప్పుడు మనకు కావాల్సిన ప్యాకేజెస్ లేవనుకోండి, బికాస్ మనం ఫీడ్ సెలెక్ట్ చేసుకోలేదు, మనకు కావాల్సిన ప్యాకేజెస్ అని ఫీడ్స్లోనే ఉన్నప్పుడు ఆ టాస్క్ పర్ఫామ్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది. ఎందుకు అంటే పర్టికులర్ ప్యాకేజ్ అనేది మన కోడ్ కంపైలేషన్లో డౌన్లోడ్ అవ్వట్లేదు. కోడ్ కంపైలేషన్లో ప్రాసెస్లో ఆ ప్యాకేజ్ అనేది మనం యూజ్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే మనం ఫీడ్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి, అందుకని ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఏమంటారంటే మీరు ఫీడ్ సెలెక్ట్ చేసుకోలేదు, ఈ ఫీడ్ నాది, ఈ పర్టికులర్ ఫీడ్ని యూజ్ చేస్తున్నాం, ఇందులోనే నా ప్యాకేజెస్ ఉన్నాయి, సో యూజ్ దిస్ ఫీడ్ అని చెప్పేసి డెవలపర్ చెప్తారు. సో
ఇది కూడా మనం తెలుసుకోవాలి డెవలపర్తో చెక్ చేసుకుని ఏ ఫీడ్ యూజ్ చేయాలనేది. ఓకే, use packages from this artifacts feed. And use packages from NuGet.org. సో ఇది ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఓకే, జస్ట్ మనం మనకున్న ప్యాకేజెస్ని, మనకు స్టోర్ అయి ఉన్న ప్యాకేజెస్ని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఆ పర్టికులర్ ఫీడ్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ ఫీడే ఇది. ఇప్పుడు మనకి టెస్ట్ ఒక 3 నేమ్స్ ఉంటాయి. డిలీటెడ్ ఫీడ్స్ చెక్ చేద్దాం. యాక్టివ్ ఫీడ్స్ మాత్రం ఈ 2 ఉన్నాయి. లెట్ మీ రిఫ్రెష్ దిస్. ఓకే, ఈ ఫీడ్ అనేది ఆల్రెడీ ఉందంటండి, కనిపించట్లేదు మనకి. నాట్ ఏబుల్ టు సీ ఇట్ హియర్. మేబీ వేరే ప్రాజెక్ట్లో ఉందేమో చూద్దాం. ఓకే, వేరే ప్రాజెక్ట్లో ఉందండి. ప్రాజెక్ట్ స్కోప్డ్ ఫీడ్స్ ఇవి. సో అందుకని మనకు అక్కడ కనిపించలేదు. సో ఈ ఫీడ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని కోడ్ కంపైలేషన్ ప్రాసెస్ అప్పుడు యూజ్ అవుతాయి. ఎందుకు అంటే ఆ కోడ్ కంపైల్ అయ్యేటప్పుడు మనకి కొన్ని కావాల్సిన ప్యాకేజ్ని డెవలపర్స్ ఆల్రెడీ ఆర్టిఫాక్ట్స్ అనే సెక్షన్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. అలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు వాళ్ళు కోడ్ కంపైల్ చేసేటప్పుడు ఈ ప్యాకేజెస్ ఆ ప్లేస్ లొకేషన్లో ఉండి ఆ కోడ్ కంపైలేషన్కి హెల్ప్ అవ్వడానికి యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఓకే, సో నెక్స్ట్ అడ్వాన్స్డ్. సో డీటెయిల్డ్ ఎర్రర్స్ కోసం డెస్టినేషన్ డైరెక్టరీ. ఓకే, సో లెట్స్ సీ దిస్ డిసేబుల్ లోకల్ క్యాషీ. సో క్యాషీ అనేది మీకు తెలుసు కదా. సో ప్రివెంట్స్ NuGet ఫ్రమ్ యూజింగ్ ప్యాకేజ్ ఫ్రమ్ లోకల్ మెషిన్ క్యాషెస్. మనకి బ్రౌజర్ క్యాషీ ఉంటుంది కదండి. సో ఇది డిజేబుల్ చేస్తే ఆ పర్టికులర్ ఈ పైప్లైన్ ఏ ఏజెంట్లో రన్ అవుతుందో ఆ ఏజెంట్లో ఉన్న ఒక పర్టికులర్ క్యాషీని మనం డిజేబుల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు డిజేబుల్ లోకల్ క్యాషీ యూ కెన్ చెక్ ఇన్. ఇఫ్ నాట్ యూ డోంట్ నీడ్ టు. సో ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది, సో సపోజ్ మనకి ఆల్రెడీ మనం రన్ చేసే సర్వర్లో NuGet ప్యాకేజ్ అనేవి ఉన్నాయనుకోండి, అవి యూజ్ చేయొద్దు అనుకుంటే మనం అది ఎనేబుల్ చేసుకోవాలి. సో చూడండి, ప్రివెంట్ NuGet ఫ్రమ్ యూజింగ్ ప్యాకేజెస్ ఫ్రమ్ లోకల్ మెషిన్ క్యాషెస్. సో లోకల్ మెషిన్లో ఉన్న క్యాషీని మనం యూజ్ చేయకుండా ఉండాలి అనుకుంటే ఇది డిజేబుల్ చేసుకోవాలి. ఇఫ్ నాట్ యూ డోంట్ నీడ్ టు డూ ఇట్. యూజువల్గా మనం అయితే డిజేబుల్ చేయము, విల్ కీప్ ఇట్ లైక్ దట్. Next to destination directory. So specify the folder in which packages are installed. If no folder is specified, packages are restored in the default NuGet package cache. సో ఇది కూడా దీనికి సంబంధించిందండి. న్యూట్స్ ఇదేంటి ఫీడ్స్కి సంబంధించింది. ఈ ఫీడ్స్ సపోజ్ ఇప్పుడు మనకు ఒక లొకేషన్లో ఉందనుకోండి, ఆ లొకేషన్ని మనం ఇవ్వాలి అనుకుంటే మనం ఇవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు ఒక లొకేషన్లో ఫీడ్ ఉంది, యూజర్ నేమ్ అండ్ ఫీడ్స్ లొకేషన్, అండ్ ఇక్కడ నాకు NuGet. సో ఈ లొకేషన్లో నాకు ఫీడ్ ఉంటే ఆ ఫీడ్ని మనం ఈ లొకేషన్కి ఇవ్వచ్చు. ఒకవేళ మనం ఇవ్వకపోతే ఏమవుతుందంటే బై డిఫాల్ట్ NuGet ప్యాకేజెస్కి ఒక లొకేషన్ ఉంటుందండి, ప్రీ డిఫైన్డ్ లొకేషన్ ఒక సర్వర్లో. ఆ సర్వర్లో వెరిఫై చేసుకోండి. మీరు మాన్యువల్గా ఈ NuGet ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకుంటే మనం మెన్షన్ చేయాలి. లేదు బై డిఫాల్ట్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఇట్ దెన్ యూ డోంట్ నీడ్ టు మెన్షన్ దట్ లొకేషన్ ఆఫ్ దట్ NuGet ప్యాకేజెస్. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఇది డెవలప్మెంట్ సినారియో అండి, బికాస్ వాళ్ళ ప్యాకేజెస్ ఉంటాయి, వాళ్ళ
లైబ్రరీస్ ఉంటాయి, అవి కంపల్సరీగా మనం కోడ్ కంపైల్ చేసినప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి .NET అప్లికేషన్ అనుకోండి, .NET ఇన్స్టాలేషన్ చేయాలి మనం. .NET ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు నేను .NET ఇన్స్టాల్ చేయాలి. .NET కోర్ డౌన్లోడ్. ఆ ఫైల్ని నేను ఇక్కడ చూడండి, .NET వర్షన్స్ ఉన్నాయి, 3.1, 2.2, 2.9, 3.0. ఇది జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తాం. జస్ట్ నెక్స్ట్ 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 అని ఒక ఆప్షన్ వస్తాయి, అవన్నీ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. సో ఇన్స్టాలేషన్ ఈజీగానే ఉంటుంది. సో ఈ డెస్టినేషన్ డైరెక్ట్ మనం మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేయొచ్చు. బై డిఫాల్ట్ న్యూగెట్ లొకేషన్ అయితే తీసుకుంటుంది. అండ్ వెర్బోసిటీ, సో మన ఇన్ఫర్మేషన్, మన ఎర్రర్ అనేది కానీ మన అవుట్పుట్ అనేది డీటెయిల్డ్గా రావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. డీటెయిల్డ్ లాగ్స్, డీటెయిల్ ఎర్రర్ కోసం ఈ కోడ్ కంపైల్ చేసినప్పుడు మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రావడానికి మనం తీసుకుంటాం. చూడండి, స్పెసిఫైస్ ద అమౌంట్ ఆఫ్ డీటెయిల్ డిస్ప్లే ఇన్ ద అవుట్పుట్. సో డీటెయిల్ డిస్ప్లే చేయడానికి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. బై డిఫాల్ట్ దిస్ ఈజ్ సెలెక్టెడ్. లేదు మనకి డీటెయిల్ అవసరం లేదు, మినిమల్ చాలు, క్వైట్ నార్మల్ డయాగ్నోస్టిక్ సరిపోతాయి అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు డీటెయిల్ కావాలనుకుంటే డీటెయిల్డ్ అవుట్పుట్. మీకు ఒక రేపు ఫ్యూచర్లో ఈ .NET రీస్టోర్ రన్ చేస్తున్నప్పుడు మీరు డీటెయిల్డ్ ఎర్రర్ డీటెయిల్డ్ పెట్టుకోలేదనుకోండి, మినిమల్ పెడితే ఏమవుతుందంటే మీకు లాగ్స్ వస్తాయి. పైప్ లైన్ రన్ అయినప్పుడు కొన్ని లాగ్స్ వస్తాయి. ఆ లాగ్స్లో ఏమవుతాయంటే .NET ఎందుకు ఫెయిల్ అవుతుంది, రీజన్ ఏంటి, ఏ రీజన్ వల్ల ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి లాగ్స్లో మనకు కనిపిస్తాయి. సో ఆ డీటెయిల్ ఎర్రర్ మెన్షన్ చేసుకోవడం వల్ల మనకు తెలుస్తుంది. లెట్ మీ సేవ్ ఇట్ అండ్ షో యూ. లాగ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఒక పైప్ లైన్ రన్ అయింది కాబట్టి మనకి దీనికి. సో లాగ్స్ ఎలా రన్ అవుతాయి ఏంటి అని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ అయింది కదండి. సో ఈ పైప్ లైన్లో మనకి చాలా బిల్డ్స్ ఉన్నాయి. విల్ టేక్ గో ఫర్ ఫస్ట్ బిల్డ్. సో ఇక్కడ మనకి ఏజెంట్ జాబ్ 1 అని ఉంది. ఏజెంట్ జాబ్ 1లో మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. దిస్ ఇస్ మై అవుట్పుట్ ఫర్ దిస్ బిల్డ్. సో ఇప్పుడు నాకు .NET రీస్టోర్ కమాండ్కి అవుట్పుట్ చూడాలి. చూడండి, దిస్ ఈస్ మై లాగ్స్. వీటిని లాగ్స్ అంటామండి, వీటిని లాగ్స్ అంటాం. వ్యూ రా లాగ్ ఇక్కడ ఉంది, మనకి ఒక పేజ్లో ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది నా లాగ్స్. సో డీటెయిల్డ్గా చూపిస్తుందండి నాకు, ఇది డీటెయిల్డ్ లాగ్, మినిమల్ లాగ్ కాదు, డీటెయిల్డ్ లాగ్. సో అలా డీటెయిల్డ్గా రావడానికి మనం డీటెయిల్డ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. వెర్బోసిటీ ఇక్కడ ఉంది కదా, వెర్బోసిటీ, ఇది డీటెయిల్డ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ రావాలి, కంప్లీట్ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ కావాలి. ఎందుకు అంటే రేపు ఫ్యూచర్లో నాకు ఈ .NET రీస్టోర్ అనే టాస్క్ దగ్గర ఫెయిల్ అయింది అనుకోండి, నేను డీటెయిల్డ్ లేకుండా మినిమల్ పెట్టాను అనుకోండి, సో అప్పుడు నాకు ఆ టాస్క్ ఫెయిల్ అవుతుంది దేనికి అనేది తెలియదు. సో అప్పుడు డీటెయిల్ పెడితే నాకు ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేసి ఆ ఎర్రర్ని డెవలపర్కి షేర్ చేసి ఈ ఎర్రర్ వల్ల ఫెయిల్ అవుతుంది, సో మీ కోడ్ చేంజెస్ ఏమైనా చేశారా, కోడ్ చేంజెస్ వల్ల ఫెయిల్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఆ డీటెయిల్ ఎర్రర్ అనేది మనకి అలా హెల్ప్ అవుతుందండి. ఓకే, సో ఆ డీటెయిల్ ఎర్రర్ని యూజ్ చేసుకొని మనము ట్రబుల్ షూటింగ్కి యూజ్ చేస్తాం. ఈ పైప్ లైన్ ఫెయిల్ అయితే మనమే బిల్డ్ చేసి సక్సెస్ఫుల్ చేయాలండి. ఎలా సక్సెస్ఫుల్ చేస్తాం మనం అంటే, అది మన ఎర్రరా వాళ్ళ ఎర్రరా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నా పైప్ లైన్ వల్ల ఇష్యూ వస్తుందా, లేకపోతే నా కోడ్ వల్ల ఇష్యూ వస్తుందా మీరు ఐడెంటిఫై చేస్తే ఈజీ. ఒకవేళ కోడ్ వల్ల ఇష్యూ వస్తుంది అనుకోండి, డెవలపర్కి ఇగో ఈ ఎర్రర్ వల్ల మీ కోడ్లో చేంజెస్ వచ్చాయేమో ఒకసారి చెక్ చేసుకోండి, ఈ ఎర్రర్ వల్ల ఫెయిల్ అవుతుందని చెప్పొచ్చు. సో డీటెయిల్ ఎర్రర్ అనేది దానికి యూజ్ అవుతుంది. వీటిని లాగ్స్ అంటాం. ప్రతి పైప్ లైన్కి ప్రతి బిల్డ్ ఒక పైప్ లైన్లో మల్టిపుల్ బిల్డ్స్ ఉంటాయి కదా, అంటే మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తాం. ఆ రన్ చేసిన ప్రతిసారి మనకు ఒక బిల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బిల్డ్లో మనకు లాగ్స్ ఉంటాయి. ఓకే, సో అలా మనకి డీటెయిల్డ్ అవుట్పుట్ రావడానికి మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు, స్పెసిఫైస్ ద అమౌంట్ ఆఫ్ డీటెయిల్ డిస్ప్లే ఇట్ ఇన్ ద అవుట్పుట్. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్లీ ఎనేబుల్ చేసి మనకు అవుట్పుట్ అనేది డీటెయిల్డ్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఆప్షన్స్. ఇది బై డిఫాల్ట్ చూడండి, కంట్రోల్ ఆప్షన్స్లో మనం ఇది ఎనేబుల్ చేస్తేనేమో
ఇక్కడ మనకి డిజేబుల్ అయింది టాస్క్. అంటే లైక్ ఇఫ్ యూఆర్ అన్చెకింగ్ దిస్ అని ఎనేబుల్డ్ దెన్ టాస్క్ విల్ బి డిజేబుల్డ్. ఇది ఎనేబుల్ చేయాలంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ వాంట్ టు ఎనేబుల్ దిస్ టాస్క్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. మనకి డిజేబుల్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ అన్చెక్ అయింది, మనం డిజేబుల్ చేసాం. మళ్ళీ ఇప్పుడు నేను ఎనేబుల్ చేస్తే చెక్ అవుతుంది దానికి. సో ఈ టాస్క్ని ఎనేబుల్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది ఈ ఆప్షన్. ఒకవేళ నాకు అవసరం లేదు అనుకుంటే ఇది అన్చెక్ చేయొచ్చు. సో దిస్ విల్ బి డిజేబుల్డ్. ఓకే, దట్స్ ద పర్పస్. నెక్స్ట్ కంటిన్యూ ఆన్ ఎర్రర్. కంటిన్యూ ఆన్ ఎర్రర్ దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనకి ఎన్ని టాస్క్లు ఉన్నాయండి ఇక్కడ? 4 టాస్క్లు ఉన్నాయి. 4 టాస్క్లు రన్ చేస్తున్నప్పుడు ఏమైందంటే నాకు ఫస్ట్ టాస్క్ సక్సెస్ఫుల్ అయింది, సెకండ్ వన్ ఫెయిల్ అయింది, థర్డ్ ఫోర్త్ సక్సెస్ ఇంకా మనకి సక్సెస్ అవుతున్నాయి. ఓన్లీ సెకండ్ టాస్క్ మాత్రమే ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ టాస్క్ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ టాస్క్ కి కంటిన్యూ అవ్వాలా, లేకపోతే ఇక్కడతో పైప్ లైన్ స్టాప్ అవ్వాలి? అంటే పైప్ లైన్ రన్నింగ్ అనేది స్టాప్ అవ్వాలా వద్దా ఇక్కడతో, లేదా కంటిన్యూ అవ్వాలా? కంటిన్యూ చేయాలంటేనే ఇది చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ నాకు ఈ టాస్క్లో ఎర్రర్ ఏదైనా వస్తే ఈవెన్ దో ఇట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ టాస్క్. అంటే .NET రీస్టోర్ ఫెయిల్ అవుతుంది, కానీ ఫెయిల్ అయినా కూడా .NET బిల్డ్కి టాస్క్ అనేది మూవ్ అవుతాయి, రన్ అవుతాయి. ఈ 3 టాస్క్లు పర్ఫామ్ అవుతాయి. అలా కాకుండా నాకు టాస్క్ ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో అక్కడ వరకు అక్కడ ఫెయిల్ అయితే లైక్ ఆ పైప్ లైన్ షుడ్ స్టాప్. అప్పటికప్పుడు అది ఆ పైప్ లైన్ స్టాప్ అయితేనే మనకి బెనిఫిట్. బికాస్ మనకి పైప్ లైన్ కంటిన్యూస్గా రన్ అయ్యి మిగతా టాస్క్ పర్ఫామ్ చేసిన నో యూజ్ అండి, అన్ని ఫెయిల్ అవుతాయి. సో ఎర్రర్తో కంటిన్యూ అవ్వకుండా వేరెవర్ we get that error, the pipeline should fail and it should stop. ఒకవేళ ఇది ఫెయిల్ అవుతున్న సపోజ్ మనకి ఏదైనా మిస్టేక్ మెన్షన్ చేసాం అనుకోండి, let me uncheck this. సో నేనేం మెన్షన్ చేస్తానంటే ఒక మిస్టేక్ మెన్షన్ చేస్తాను. ఏంటంటే నాకు ఫైల్ నేమ్ అనేది మిస్టేక్ చేసి చూపిస్తాను. ఏంటంటే తప్పుగా నేను ఫైల్ నేమ్ మెన్షన్ చేశాను. ఐఎమ్ నాట్ అవేర్ దట్ ఐ హావ్ మెన్షన్ రాంగ్ ఫైల్ నేమ్. కాకపోతే నేను కంటిన్యూ ఆన్ ఎర్రర్ అనేది మెన్షన్ చేశాను. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ రన్ దిస్ ఫైల్. పైప్ లైన్ రన్ చేసి నేను ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఇక్కడ రాంగ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పెట్టినా కూడా ఈ టాస్క్ అనేది ఫెయిల్ అయ్యి నెక్స్ట్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుందండి. సో అలా చేయకూడదు. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ ఫెయిల్ అయితే రిమైనింగ్ 3 టాస్క్ అనేది నో యూజ్ అండి. సో ఫస్ట్ టాస్క్ షుడ్ బి సక్సెస్ఫుల్, దెన్ ఓన్లీ ఇట్ షుడ్ గో. సెకండ్ షాట్ షుడ్ బి, సెకండ్ టాస్క్ కూడా సక్సెస్ఫుల్ అయితేనే థర్డ్ టాస్క్ మూవ్ అవ్వాలి, థర్డ్ అయితేనే ఫోర్త్కి వెళ్ళాలి. అలా కాకుండా ఫస్ట్ది ఫెయిల్ అయిన సెకండ్ థర్డ్ ఫోర్త్కి మూవ్ టు అనేది ఇట్స్ నాట్ గుడ్. అది ఒక సినారియోలో యూజ్ చేసుకోవచ్చు, కానీ కంపైలేషన్లో యూజ్ చేయదు కాదండి. సో ఫస్ట్ టాస్క్ సక్సెస్ఫుల్ అయితేనే ఇట్ షుడ్ గో ఫర్ సెకండ్ వన్. ఇఫ్ సెకండ్ ఈజ్ సక్సెస్ఫుల్ దెన్ ఇట్ షుడ్ గో ఫర్ థర్డ్ వన్. ఇప్పుడు మనం అలా చేయలేదు. కంటిన్యూ ఆన్ ఎర్రర్ అనేది ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఫస్ట్ది సక్సెస్ఫుల్ అయినా ఫెయిల్ అయినా ఇట్ షుడ్ గో ఫర్ సెకండ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుందాం. సెకండ్ థర్డ్ ఫోర్త్లో అలా ఎనేబుల్ చేసుకోలేదు అనుకోండి, ఫస్ట్ దాంట్లోనే కంటిన్యూ ఆన్ ఎర్రర్ అని పెట్టుకుందాం. సెకండ్ థర్డ్ ఫోర్త్లో మనం ఏమీ ఎనేబుల్ చేయలేదు. బై డిఫాల్ట్ దిస్ ఈస్ డిసేబుల్డ్. లెట్స్ సీ, ఫస్ట్ ఫెయిల్ అయినా మనకి సెకండ్ దానికి వెళ్తుందో లేదో చూద్దాం. కానీ సెకండ్ దగ్గర ఆగిపోవాలండి. .NET బిల్డ్ టాస్క్ దగ్గర ఆగిపోవాలి. ఎందుకు అంటే మనం అక్కడ కంటిన్యూ ఆన్ ఎర్రర్ అనేది పెట్టుకోలేదు. చూడండి ఫస్ట్ టాస్క్ స్కిప్ అయింది. నో ఫైల్స్ మ్యాచ్డ్ ద సర్చ్ ప్యాటర్న్. ఆ ఫైల్స్ లేవంట. కానీ నెక్స్ట్ టాస్క్ మాత్రం .NET బిల్డ్ అనేది రన్ అయిందండి.
మనం కంటిన్యూ అనే ఎర్రర్ దేనికి పెట్టామంటే డాట్ నెట్ రీస్టోర్కి మాత్రమే పెట్టాం, బట్ నాట్ ఫర్ ది డాట్ నెట్ బిల్డ్. అందుకని ఏమైందంటే డాట్ నెట్ రీస్టోర్కి కంటిన్యూ అనే ఎర్రర్ పెట్టడం వల్ల స్కిప్ చేసింది టాస్క్. ఈ టాస్క్ని స్కిప్ చేసి డాట్ నెట్ బిల్డ్ టాస్క్ని పర్ఫామ్ చేసింది. కానీ ఈ టాస్క్లో కూడా మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ రావడం వల్ల ఫెయిల్ అయ్యి ఈ 2 టాస్క్ని స్కిప్ చేసుకొని లైక్ కంప్లీట్ చేసింది పైప్లైన్. అప్పుడు కంప్లీట్‌గా మన బిల్డ్ అనేది ఫెయిల్ అయింది. సో ఇఫ్ యూ వాంట్ టు skip one task even on error, you can enable that option. సపోజ్ ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఉందండి, ఆ టాస్క్‌లో ఒక ఎర్రర్ వస్తుంది, కానీ దట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ అన్నప్పుడు మనం కంటిన్యూ ఆన్ ఎర్రర్‌ని ఎనేబుల్ చేస్తాం. ఇప్పుడు చూడండి, కంటిన్యూ ఆన్ ఎర్రర్ డాట్ నెట్ రీస్టోర్‌కి మాత్రమే ఎనేబుల్ చేశాను. డాట్ నెట్ బిల్డ్‌కి యూజ్ చేయలేదు. చూడండి, కంటిన్యూ ఆన్ ఎర్రర్ డాట్ నెట్ రీస్టోర్‌కి మాత్రమే ఎనేబుల్ చేశాను. ఐ విల్ డిజేబుల్ దిస్. డాట్ నెట్ బిల్డ్‌కి ఎనేబుల్ చేయలేదండి. ఓన్లీ రీస్టోర్‌కి మాత్రమే ఎనేబుల్ చేశాను. చూడండి, ఐ హావ్ నాట్ ఎనేబుల్డ్ ఆన్ డాట్ నెట్ బిల్డ్. రీస్టోర్‌కి మాత్రం ఎనేబుల్ చేశాం కాబట్టి ఇది స్కిప్ అయ్యి నెక్స్ట్ టాస్క్‌కి పర్ఫార్మ్ అయింది. ఈవెన్ ఎర్రర్ వచ్చినా కంటిన్యూ అవ్వు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను డిజేబుల్ చేశాను కదా, అది కూడా కంటిన్యూ ఆన్ ఎర్రర్. సో ఇప్పుడు నాకు డాట్ నెట్ రీస్టోర్ దగ్గర ఫెయిల్ అవ్వాలి, బికాస్ ఐ హావ్ ఆల్రెడీ డిజేబుల్ దట్ కంటిన్యూ ఆన్ ఎర్రర్. ఆ ఆప్షన్‌ని అన్‌చెక్ చేసుకున్నాను కాబట్టి నాకు పైప్లైన్ ఫెయిల్ అయితే డాట్ నెట్ రీస్టోర్ టాస్క్‌లో అక్కడ బ్రేక్ అవుతుంది ఇక పైప్లైన్. సో అప్పుడు మనకి పైప్లైన్ అనేది స్టాప్ అవుతుందండి, స్కిప్ అవ్వదు. లెట్స్ సీ. సో ఇప్పుడు మన ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? డాట్ నెట్ రీస్టోర్ టాస్క్ అనేది మనకి ఫెయిల్ అయ్యి చూపించాలి, బట్ నాట్ ద స్కిప్. చూడండి, డాట్ నెట్ రీస్టోర్ ఈస్ ఫెయిల్డ్. క్లిక్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది తెలుస్తుంది. నో ఫైల్స్ మ్యాచ్డ్ ద సెర్చ్ ప్యాటర్న్. అలా మనకి హెల్ప్ అవుతుందండి కంటిన్యూ ఆన్ ఎర్రర్ అనేది. ఒక పర్టిక్యులర్ టాస్క్ ఎర్రర్ వచ్చినా కంటిన్యూ అవ్వని ఎనేబుల్ చేస్తే ఆ టాస్క్‌లో ఒకవేళ ఎర్రర్ వచ్చినా అది కంటిన్యూ అవుతుంది పైప్లైన్ అనేది. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే, అది ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే ఇట్ విల్ బ్రేక్ ద బిల్డ్ అట్ దట్ లొకేషన్. అందుకని యూజ్ చేస్తాం కంటిన్యూ ఆన్ ఎర్రర్. ఓకే, దానికోసమే యూజ్ చేస్తామండి కంటిన్యూ ఆన్ ఎర్రర్. కొన్ని సినారియోస్‌లో ఏంటంటే డాట్ నెట్ రీస్టోర్, డాట్ నెట్ బిల్డ్ టాస్క్‌లో కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అయినా కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఈ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకొని యూజ్ చేస్తారు కొన్ని టాస్క్‌లో, నాట్ ఆల్ ద టాస్క్. ఈవెన్ దో ఇఫ్ బట్ పర్టిక్యులర్ టాస్క్ ఈస్ ఫెయిలింగ్, ఐ షుడ్ కంటిన్యూ మై పైప్లైన్ టు రన్ అన్నప్పుడు ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఎస్ ఆర్ నో? ఇది క్లియర్‌గా ఉంది. ఓకే. నెక్స్ట్. సో నెక్స్ట్ టైమ్ అవుట్ అండి. ఇప్పుడు మీకు టైమ్ అవుట్ అంటే ఏంటంటే, మన పైప్లైన్ రన్ చేసినప్పుడు వెంటనే రన్ అవుతుందా అండి? రన్ అవ్వట్లేదు. టైం తీసుకుంటుంది. మన ఒక ఏజెంట్ అవైలబుల్ లేకపోయినా టైం తీసుకుంటుంది ఏజెంట్ అవైలబుల్లోకి వచ్చే వరకు. సో ఆ టైం లిమిట్ పెట్టుకోవచ్చు మీరు. సో స్పెసిఫైస్ ద మాక్సిమం టైం ఇన్ మినిట్స్ దట్ ఏ టాస్క్ ఈస్ అలౌడ్ టు ఎగ్జిక్యూట్ బిఫోర్ బీయింగ్ క్యాన్సిల్డ్ బై ద సర్వర్. ఓకే, అంటే సపోజ్ నాకు ఈ టాస్క్ 10 మినిట్స్‌లో స్టార్ట్ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్టార్టెడ్, ఇట్ షుడ్ క్యాన్సిల్ ఆటోమేటికల్లీ. 10 మినిట్స్‌లో కంప్లీట్ అవ్వాలని, లైక్ ఇట్ షుడ్ స్టార్ట్. 10 మినిట్స్‌లో స్టార్ట్ అవ్వలేదనుకోండి పైప్లైన్, ఇట్ షుడ్ స్టాప్ ఆటోమేటికల్లీ. లైక్ మనం క్యాన్సిల్ చేయకుండా ఆటోమేటిక్‌గా స్టాప్ అవ్వడానికి అది ఎనేబుల్ చేసుకుంటాం. సపోజ్ కొన్ని ఏంటంటే కొన్ని సర్వర్స్, ఇప్పుడు మన ఏజెంట్స్ ఉన్నాయి కదా, మన ఏజెంట్స్ కొన్ని అవైలబుల్ లేకుండా డౌన్ అయ్యాయి అనుకోండి. డౌన్ అయినప్పుడు మనకి అది ఎంతసేపట్లో స్టార్ట్ అయిద్దో మనకు తెలీదు. సో మనం ఏం పెట్టుకుంటే ఒక 10 మినిట్స్‌లో ఈ పైప్లైన్ స్టార్ట్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవ్వు అని చెప్పేసి ఎనేబుల్ చేసుకుంటాం. ఒకవేళ మీరు 0 పెట్టారనుకోండి, సో దెర్ విల్ బి నో టైమ్ అవుట్.
టైం అవుట్ ఏమీ ఉండదు. మీ పైప్లైన్ ఏజెంట్ అవైలబుల్ అయ్యే వరకు, లైక్ అవైలబుల్లోకి వచ్చే వరకు అది కంటిన్యూగా ప్రాసెస్లోనే ఉంటుంది. పైప్లైన్ విల్ వెయిట్ ఫర్ దట్ ఏజెంట్ టు రన్. సో ఆ ఏజెంట్ కోసం వెయిట్ చేసి అప్పుడే ఒకవేళ ఏజెంట్ అవైలబుల్లోకి వచ్చాక రన్ అవుతుంది, లేకపోతే ఇంకా క్యూలోనే ఉంటుంది. దాని పర్పస్ కోసం యూజ్ చేస్తాం మనం టైం అవుట్ అని. ఇప్పుడు సపోజ్ ఈ పైప్ లైన్ రన్ చేశానండి, నాకు 24 అవర్స్ అయినా ఈ పైప్ లైన్స్ రన్ అవ్వట్లేదు. ఎందుకు అంటే నాకు 0 మెన్షన్ చేశాను. సో అది 24 అవర్స్ అది క్యూలోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఏజెంట్ అవైలబుల్లో లేకపోవటం వల్ల మనకి రన్ అవ్వట్లేదు. లేదు నాకు అలా కాదు, నాకు ఒక 60 మినిట్స్లో ఏజెంట్ పైప్ లైన్ అనేది రన్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోవాలి పైప్ లైన్, క్యూలో ఉండొద్దు నాకు అన్నప్పుడు ఇది 60 మినిట్స్ అని పెట్టుకోవచ్చు మీరు. లేదు బై డిఫాల్ట్ 0 ఇన్ఫినిట్, లైక్ ఇట్ విల్ బీ ఇన్ క్యూ అంటిల్ దట్ ఏజెంట్ కమ్స్ అవైలబుల్. అదే చెప్పాడు ఇక్కడ. Specifies the maximum time in minutes that a task is allowed to execute before being cancelled by the server. A zero value indicates an infinite timeout. సో పర్టికులర్ టైమ్అవుట్లో నాకు ఈ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వు. సో నాకు 0 పెడితే ఇట్ విల్ బి నెవర్ ఎండింగ్, అది కంటిన్యూగా క్యూలో ఉండటము జరుగుతుంది. ఓకే, సో పర్టికులర్ రీజన్తో మనం ఈ టైం అవుట్ అనేది మెన్షన్ చేసుకుంటాం. సపోజ్ నాకు 1 మినిట్లో ఈ పైప్ లైన్ రన్ అవ్వలేదు అనుకోండి, ఐ షుడ్ టైం అవుట్ రీజన్ వల్ల అది క్యాన్సిల్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ రన్ దిస్ టాస్క్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓన్లీ వెన్ ఆల్ ప్రీవియస్ టాస్క్ హ్యావ్ బీన్ సక్సీడెడ్. సో ప్రీవియస్ టాస్క్ సక్సీడెడ్ అయితేనే మనకి ఇవి రన్ అవ్వాలి, లేకపోతే ఫెయిల్ అవ్వాలి. ఒకవేళ ప్రీవియస్ టాస్క్ ఫెయిల్ అయితేనే ఇది రన్ అవ్వాలి. అలా కండిషన్స్ ఉంటాయి మనకి. ఓన్లీ వెన్ ఆల్ ప్రీవియస్ టాస్క్ హ్యావ్ సక్సీడెడ్, ఒకటి ప్రీవియస్ టాస్క్లన్నీ సక్సీడెడ్ అయితేనే నాకు ఇది రన్ అవ్వాలి, సక్సెస్ అయితేనే రన్ అవ్వాలి, లేకపోతే ఈ టాస్క్ అనేది రన్ అవ్వకూడదు. ఈవెన్ ఇఫ్ ఎ ప్రీవియస్ టాస్క్ హ్యాస్ ఫెయిల్డ్ అన్లెస్ ద బిల్డ్ వాస్ క్యాన్సిల్డ్. ఒకవేళ ప్రీవియస్ టాస్క్ ఫెయిల్ అయినా, ఒకవేళ బిల్డ్ క్యాన్సిల్ అయినా, ఇన్ దట్ సినారియో ఒకవేళ టాస్క్ ఫెయిల్ అయినా, ఈవెన్ ఇఫ్ బిల్డ్ వాస్ క్యాన్సిల్డ్, ప్రీవియస్ టాస్క్ హ్యాస్ ఫెయిల్డ్, ఇలా రీజన్స్తో పెట్టుకోవచ్చు అండి. సో యూజువల్గా మనం ఇదే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ప్రీవియస్ టాస్క్ పాస్ అవ్వకుండా నెక్స్ట్ టాస్క్ సక్సెస్ అవ్వడం అనేది వేస్ట్ అండి. ఎందుకంటే ఒక టాస్క్ కమాండ్ ఇప్పుడు .NET రీస్టోర్ ఉంది కదా, ఈ రీస్టోర్ బిల్డ్ పైప్ లైన్ ఉంది కదా, .NET బిల్డ్, ఈ బిల్డ్ అనేది రీస్టోర్ వర్క్ అయితేనే బిల్డ్ వర్క్ అవుతుంది. డైరెక్ట్గా బిల్డ్ రన్ చేద్దామంటే వర్క్ అవ్వదు. ఎందుకంటే రీస్టోర్లో వచ్చే ఫైల్స్ బిల్డ్లో యూజ్ చేసుకుంటారు. .NET రీస్టోర్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఫైల్స్ జనరేట్ అవుతాయి వాళ్ళ కోడ్ ప్రకారం, కొన్ని ప్యాకేజెస్, లైబ్రరీస్ అన్నీ జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన ప్యాకేజెస్ అన్ని బిల్డ్లో యూజ్ చేసుకుంటారు, లేకపోతే వర్క్ అవ్వదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ఇస్ డిపెండెడ్ ఆన్ అదర్ టాస్క్. సో రీస్టోర్ మీద డిపెండ్ అయ్యేది బిల్డ్ టాస్క్, బిల్డ్ మీద డిపెండ్ అయ్యేది పబ్లిష్. నాకు బిల్డ్లో వచ్చిన టాస్క్ ఆర్టిఫాక్ట్సే నాకు పబ్లిష్ చేస్తాం. నాకు బిల్డ్లో ఏమొస్తాయంటే నాకు ఇన్స్టాలర్ వస్తుంది, ఆ ఇన్స్టాలర్ని నేను పబ్లిష్ చేస్తాను. సో అలా యూజ్ చేసుకుంటాం మనం. సేమ్ థింగ్ ఫర్ .NET బిల్డ్, సేమ్ అంతే ఉంటాయనండి. యూ కెన్ యాడ్ ఇట్ హియర్. సో మళ్ళీ ఇక్కడ మనం లింక్ సెట్టింగ్స్ అని చెప్పేసి యాడ్ చేసుకుంటాం. If you have any doubts, please ask me. Meanwhile, I will add this part to projects. Any doubts, guys? I will remove this change. Yes. ఇక్కడ కూడా లింక్ చేసుకోవచ్చు మనం. లింక్ అలానే బిల్డ్ కూడా. ఇప్పుడు టెస్ట్కి వేరే ఫైల్ ఉంటుంది. టెస్ట్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫైల్.
ప్రతిదానికి సిఎస్ ప్రాచ్ ఫైలే ఉండదండి. టెస్ట్ కూడా టెస్ట్ వాళ్ళ సిఎస్ ప్రాచ్ ఫైల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూద్దాం మనం దీనికి సిఎస్ ప్రాచ్ ఫైల్ ఏంటో చూద్దాం. ఎందుకు మనం దీన్ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం అంటే దిస్ ఈస్ ద వర్కింగ్ వన్. మనం ఇది బై హ్యాట్ చేయమండి, ఇది ఓన్లీ మనం రిఫరెన్స్ తీసుకుంటున్నాం అంతే. వీళ్ళకి టెస్ట్ డాట్ సిఎస్ ప్రాచ్ ఫైల్ అనేది కూడా వేరేది ఉందంట. సో వీ నీడ్ టు యూజ్ దిస్. సో దీనికి మీనింగ్ ఏంటంటే స్టార్ అనేది ఆల్ ఫోల్డర్స్, స్టార్ టెస్ట్ అనే ఫైల్, స్మాల్ టీ అవ్వచ్చు క్యాపిటల్ టీ అవ్వచ్చు, టెస్ట్ ఫైల్ స్లాష్ star.csproj. Let's go to the repository and we'll see. ఇది ఒక టెస్ట్ ఫైల్ అండి. సెలీనియం టెస్ట్ కాదమండి, ఓన్లీ ద యూనిట్ టెస్ట్ కేసెస్. అండ్ మీకు కోడ్ కంపైలేషన్ లో కూడా తెలుస్తుంది. విల్ యూజ్ దిస్ అండ్ విల్ రన్ ది పైప్ లైన్ అండ్ విల్ చెక్. సో చెక్ చేద్దాం ఆల్రెడీ. సో విచ్ ఫైల్ ఇట్ విల్ పిక్. మనం రీస్టోర్ చేసాము, బిల్డ్ చేసాము .NET టెస్ట్. Let me run this and we'll check which file it is picking. Let's move on. సో ఒకసారి .NET టెస్ట్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దామండి. ఇది ఏ ఫైల్ని పిక్ చేసుకుంటుందో చెక్ చేద్దాం. జస్ట్ వీ నీడ్ టు యాడ్ దిస్ పాత్ అండ్ .NET టెస్ట్. నెక్స్ట్ పబ్లిష్. సో ఏం పబ్లిష్ చేస్తుందో ఒకసారి చెక్ చేయొచ్చు మనం. అండ్ విల్ సీ దిస్ రిఫరెన్స్ పైప్ లైన్ విచ్ ఇస్ వర్కింగ్. సో వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారండి, పబ్లిష్. అండ్ వీళ్ళకి వచ్చిన కాన్ఫిగరేషన్, బిల్డ్ కాన్ఫిగరేషన్ అండ్ అవుట్పుట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్ట్. I think they are passing one variable in the build step. ఓకే, సో వీళ్ళు ఒక బిల్డ్ కాన్ఫిగరేషన్ అనేది ఒక డాలర్గా కాల్ చేసుకుంటున్నారండి. కాపీ దిస్ పాత్. ఇదేంటంటే కాన్ఫిగరేషన్ అండి. సో బిల్డ్ కాన్ఫిగరేషన్ అనేది దీన్ని డాలర్ అంటాము. సో వీఆర్ కాలింగ్ ఎ వేరియబుల్ డాలర్ బిల్డ్ కాన్ఫిగరేషన్. డాలర్తో ఇలా ఒక బ్రాకెట్తో పెట్టి మనం బిల్డ్ కాన్ఫిగరేషన్ మెన్షన్ చేస్తే వీఆర్ పాసింగ్ వన్ వాల్యూ. We'll see in the variables.
సారీ ఐఎమ్ ఆన్ మ్యూట్. సారీ. సో బిల్డ్ కాన్ఫిగరేషన్ మనం అక్కడ మెన్షన్ చేసి మనం కాల్ చేసుకుంటున్నామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక .NET అప్లికేషన్ తీసుకుంటే యూ కెన్ స్పెసిఫై డీబగ్ అండ్ రిలీజ్. అండ్ బిల్డ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఎనీ సిపియు. అప్లికేషన్ బేస్ చేసుకొని ఉంటుందండి. .NET అయితేనేమో డీబగ్ ఆర్ రిలీజ్, C++ అప్లికేషన్ అయితేనేమో డీబగ్ అండ్ రిలీజ్ పెట్టుకోవచ్చు. కానీ బిల్డ్ ప్లాట్ఫామ్ మాత్రం విచ్ ఓఎస్ లైక్ 32 బిట్టా 64 బిట్టా అనేది మెన్షన్ చేసుకోవచ్చు C++కి. .NETకి అయితే ఎనీ సిపియు యూటిలైజేషన్ ఉన్న సర్వర్. సపోజ్ కొన్ని సర్వర్స్ 6 GB ఉండొచ్చు, 2 GB ర్యామ్ ఉండొచ్చు, ఎనీ యూటిలైజేషన్ ఆఫ్ సిపియు. లైక్ ఏ సిపియు అయినా ఉండొచ్చు అండి. ఆ సిపియుని యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎనీ అని పెడితే అది ఏదైనా ఒక సర్వర్లో రన్ అవ్వచ్చు, నాట్ ఏ ప్రాబ్లం ఇన్ ద కాన్ఫిగరేషన్. విల్ గో ఫర్ బిల్డ్ కాన్ఫిగరేషన్ అగైన్. సో మనం మల్టీ కాన్ఫిగరేషన్ లో కూడా బిల్డ్ కాన్ఫిగరేషన్ పెట్టుకోవచ్చు అండి. సెలెక్ట్ మల్టీ కాన్ఫిగరేషన్ అండ్ స్పెసిఫై ద మల్టిప్లయర్ స్కోప్ సెపరేటెడ్ బై కామాస్. సో ఎగ్జాంపుల్ బిల్డ్ కాన్ఫిగరేషన్, బిల్డ్ ప్లాట్ఫామ్. సో మల్టీ కాన్ఫిగరేషన్ యూజ్ చేసేటప్పుడు ఇది పెట్టుకోవచ్చు మనం, బిల్డ్ కాన్ఫిగరేషన్ బిల్డ్ ప్లాట్ఫామ్. కాకపోతే మనం అలా యూజ్ చేయట్లేదు. ఏం చేస్తున్నామంటే మన కోడ్ కంపైలేషన్ లోనే బిల్డ్ కాన్ఫిగరేషన్, బిల్డ్ ప్లాట్ఫామ్ అని ఒక వేరియబుల్ యాడ్ చేస్తున్నాం. అది డీబగ్, రిలీజ్ అని చెప్పేసి మనం పెట్టుకుంటున్నాం. So we'll go in more detail. What is debug and what is release? So run a release in debug mode. So showing additional information as a release executes. Let me explain in a single line. ఓకే. సో ఏంటంటే ఏం చెప్తున్నాడంటే డీబగ్ మోడ్లో రన్ చేస్తేనేమో మనకి ఇష్యూస్ని, ఫెయిల్యూర్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్ యూర్ రన్నింగ్ ఇట్ ఇన్ ఏ డీబగ్ మోడ్. డీబగ్ మోడ్లో రన్ చేస్తే, డీబగ్ మోడ్ ఎవరు రన్ చేస్తారంటే డెవలపర్స్ రన్ చేస్తారండి. అసలు ఈ డీబగ్ మోడ్ అంటే ఏంటంటే ఒక ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి, ఫెయిల్యూర్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ ఫెయిల్యూర్స్, ఇష్యూస్ ఎక్కడంటే ఇన్ కోడ్లో ఉన్న ఇష్యూస్ని, ఫెయిల్యూర్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి డెవలపర్స్ డీబగ్ మోడ్లో రన్ చేసుకుంటారండి. వాళ్ళకు ఒక డీబగ్ మోడ్ అని విజువల్ స్టూడియోలో వాళ్ళు కోడ్ కంపైలేషన్ చేసుకుంటారు. విజువల్ స్టూడియోలోని చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇష్యూస్ని కానీ, ఫెయిల్యూర్స్ని కానీ ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఆ సినారియోలో డీబగ్ మోడ్ యూజ్ చేస్తారు. రిలీజ్ మోడ్ అంటే మన సిఏ పైప్లైన్ యూజ్ చేసేది రిలీజ్ మోడ్. సో లెట్స్ గో ఫర్ రిలీజ్ మోడ్. Let's go for
సో యూజువల్గా రిలీజ్ మోడ్ అనేది ఎప్పుడు రన్ చేస్తామంటే ఒక పర్టికులర్ పైప్ లైన్ని మనం ఎటువంటి ఇష్యూస్ లేకుండా డైరెక్ట్గా రన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. పైప్ లైన్లో ఎప్పుడు డీబగ్ మోడ్ మెన్షన్ చేయమండి. చాలా రేర్ కేసెస్, అది కూడా డెవలపర్ డీటెయిల్డ్ ఎర్రర్స్ కోసం ఇన్ డీటెయిల్ ఇష్యూస్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మాత్రమే అడుగుతారు. సో మనమైతే యూజువల్గా బై డిఫాల్ట్ బిల్డ్ కాన్ఫిగరేషన్ అనేది రిలీజ్ మెన్షన్ చేసుకుంటాం. అండ్ బిల్డ్ ప్లాట్ఫామ్ షుడ్ బి ఎనీ సిపియూ. ఫర్ మోర్ డీటెయిల్ నేను నెక్స్ట్ క్లాస్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి, డీటెయిల్డ్ డీబగ్ అండ్ రిలీజ్. సో ఫర్ నౌ రిలీజ్ అనేది ఏంటంటే లైక్ ఫర్ యువర్ పైప్ లైన్ టు రన్, ఫర్ నాట్ ఫర్ ది లైక్ డెవలపర్స్ మాత్రమే డీబగ్ మోడ్లో రన్ చేసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకు వచ్చిన ఇష్యూస్ని, వాళ్ళకు వచ్చిన ఫెయిల్యూర్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి. ఆ ఫెయిల్యూర్స్ కానీ ఇష్యూస్ కానీ ఎక్కడ వస్తాయంటే ఒక కోడ్లో వచ్చిన మాత్రం కోడ్లోనే వస్తాయండి. అవన్నీ కోడ్లో ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ చేస్తారు. సో వాళ్ళ అప్లికేషన్ ట్రబుల్ షూటింగ్ కూడా డీబగ్ మోడ్లోనే రన్ చేసుకుంటారు. వాళ్ళ అప్లికేషన్ని ట్రబుల్ షూట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ కోడ్ని ట్రబుల్ షూట్ చేసుకోవాలంటే డీబగ్ మోడ్, వాళ్ళు రన్ చేసుకోవాలంటే సిఐ పైప్ లైన్ ద్వారా రిలీజ్ మోడ్లో రన్ చేసుకుంటారు. అండ్ ఆ ప్లాట్ఫామ్ ఎనీ సిపియూ షుడ్ బి దేర్. సో అది 2 GB ర్యామ్ అవ్వచ్చు, ఎనీ కాన్ఫిగరేషన్. సో ఇట్ షుడ్ రన్. సో పర్టికులర్ కాన్ఫిగరేషన్తోనే రన్ అవ్వాలని లేదు. ఓకే, దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బిల్డ్ కాన్ఫిగరేషన్. సో డీబగ్ అనేది రిలీజ్ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను ఒకసారి. వీఆర్ నాట్ గెటింగ్ దట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ వెన్ వీఆర్ సర్చింగ్. సో ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ మనకి బిల్డ్ కాన్ఫిగరేషన్ హైఫన్ కాన్ఫిగరేషన్ $బిల్డ్ కాన్ఫిగరేషన్ అని పెట్టి, ఈ $లో ప్లస్ బ్రాకెట్స్ ఇన్సైడ్ దట్ వీఆర్ హ్యావింగ్ బిల్డ్ కాన్ఫిగరేషన్. ఆ బిల్డ్ కాన్ఫిగరేషన్ కి వాల్యూ వేరియబుల్స్ లో పాస్ చేశారు. ఇక్కడ పాస్ చేసిన వాల్యూ ఇక్కడ అప్లై అవుతుంది. వీ హ్యావ్ మోర్ థింగ్స్ టు చెక్ బికాస్ మన వేరియబుల్స్ ట్రిగర్స్ చెక్ చేసుకోవాలి ఒకసారి. సో కాన్ఫిగరేషన్ లో బిల్డ్ కాన్ఫిగరేషన్ అని మెన్షన్ చేశారు. అండ్ బిల్డ్ లో మనకి కాన్ఫిగరేషన్ ప్లస్ అవుట్పుట్. మనకు అవుట్పుట్ అంటే ఏంటండి, మనకు వచ్చిన ఆర్టిఫాక్ట్స్ ని అవుట్పుట్ అంటాము. ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ. సో ఆర్టిఫాక్ట్స్ మనకి ఇక్కడికి పబ్లిష్ అవుతాయి అవుట్పుట్ గా. సో విల్ కాపీ దిస్ ఇన్ అవర్ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్. సో మనకి ఇక్కడ హైఫన్ కాన్ఫిగరేషన్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి బిల్డ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనకి బిల్డ్ కాన్ఫిగరేషన్ లో వాల్యూస్ ఇవ్వాలి మనకి, బిల్డ్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి మనం అక్కడ ఏదైతే మెన్షన్ చేసామో నేమ్తో బిల్డ్ కాన్ఫిగరేషన్, అండ్ ఇట్ షుడ్ బి ఆన్ రిలీజ్ మోడ్. అలా కాన్ఫిగరేషన్ ఇచ్చుకోవాలి మనం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ బై డిఫాల్ట్ కాన్ఫిగర్ చేసే ఉంది, హైఫన్ కాన్ఫిగరేషన్ బిల్డ్ కాన్ఫిగరేషన్. అండ్ టెస్ట్లోకి వచ్చాక మనకి ఇక్కడ బిల్డ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తాం. అండ్ తర్వాత అవుట్పుట్ అనేది ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీలోకి రావాలి. సో ఈ టాస్క్ యాడ్ చేసాము, ఎనేబుల్ చేసాము. పబ్లిష్ టాస్క్ యాడ్ చేసాక మనం ఇక్కడ పబ్లిష్ కమాండ్ సెలెక్ట్ చేసుకొని అండ్ పబ్లిష్ దిస్ ఆల్ విల్ బి సెలెక్టెడ్ బై డిఫాల్ట్. ఆల్రెడీ బై డిఫాల్ట్ చెక్ ఇన్ అయి ఉంటాయండి. సో డోంట్ నీడ్ టు వరీ. ఈ జిప్ అవ్వటానికి మనకు వచ్చే ఆర్టిఫాక్ట్ జిప్ అవ్వటానికి ఇది యూజ్ చేస్తాం. మన ప్రాజెక్ట్ నేమ్ రావడానికి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. మనకు వచ్చే అవుట్పుట్ లో జిప్ లో మనకి ప్రాజెక్ట్ నేమ్ రావడానికి యూజ్ చేస్తాం. web-app.zip అని వస్తుంది మనకు అవుట్పుట్. ఎందుకు అంటే మనకి ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ వెబ్ యాప్ అని ఉంటుందండి. చూపిస్తాను ఒకసారి చూడండి, వెబ్ యాప్ అని ఉంటుంది. అందుకని వీళ్ళ అవుట్పుట్ కూడా web-app.zip అనే వస్తుంది. web-app.zip ఒకసారి చూపిస్తాను మీకు. అది కూడా web-app.zip అని మనకు ఆర్టిఫాక్ట్ వస్తుంది కదా ఇన్స్టాలర్. సో ఆ ఇన్స్టాలర్ నేమ్ web-app.zip అని వస్తుందండి. వెబ్ యాప్ అని చెక్ ఇన్ వల్ల వస్తుంది అండ్ జిప్ ఇక్కడ ఎనేబుల్ చేయడం వల్ల వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం పబ్లిష్ ఆర్టిఫాక్ట్ అనే టాస్క్ యాడ్ చేస్తాం. సో ఇది ఎనేబుల్ చేసి ఇది టాస్క్ ని పబ్లిష్ చేసుకోవడానికి. లెట్ మీ యాడ్ దిస్. సో ఇది ఎక్కడ అంటే ఇది మనం వచ్చిన ఆర్టిఫాక్ట్ ఉంది కదా, ఇప్పుడు మనం ఆ టాస్క్ ని యూజ్ చేసుకుని ఆర్టిఫాక్ట్ ని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తేనే మనం ఆర్టిఫాక్ట్ రాగలదు. చూడండి నేను టాస్క్ యాడ్ చేశాను, నథింగ్ వీ డిడ్. సో build.artifact staging డైరెక్టరీ అనేది ఒక లొకేషన్, అదే ఆర్టిఫాక్ట్
మనకి ఇక్కడ మెన్షన్ చేసుకుంటాము. ఆర్గ్యుమెంట్స్ లో పాస్ చేసుకొని పబ్లిష్ ఆర్టిఫాక్ట్ అని చెప్పేసి టాస్క్ యాడ్ చేస్తాం. అండ్ ఆర్టిఫాక్ట్ నేమ్ వచ్చేసరికి డ్రాప్. ఇవన్నీ చేంజ్ చేయకండి. ఆర్టిఫాక్ట్ పబ్లిష్ లొకేషన్ లో కూడా అజ్యూర్ పైప్లైన్స్ ఉండాలి. అండ్ లెట్ మీ సేవ్ దిస్. సో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఇది. ఇక్కడ పబ్లిష్ లొకేషన్ లో బిల్డ్ అవుట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ అని వచ్చింది కదా. సో విల్ రన్ దిస్. సో రన్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆర్టిఫాక్ట్ అనేది వస్తుంది. అలా మనకి ఒక ఆర్టిఫాక్ట్ అనేది రావాలండి సిఏ పైప్లైన్ ద్వారా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ బిల్డ్ లో ఏం చేసాం, సిఎస్ ప్రాజెక్ట్ కంపైల్ చేసాం, రీస్టోర్ లో సిఎస్ ప్రాజెక్ట్, టెస్ట్ కావాల్సిన సిఎస్ ప్రాజెక్ట్ బిల్డ్ పబ్లిష్ చేస్తున్నాం ఇక్కడ. అయితే మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. ఆర్గ్యుమెంట్స్ లో కాన్ఫిగరేషన్ లో బిల్డ్ కాన్ఫిగరేషన్ ఒకటి యాడ్ చేసాం, అది రిలీజ్ మోడ్ మెన్షన్ చేసుకున్నాం. పబ్లిష్కి వచ్చేసరికి అదే ఆ కాన్ఫిగరేషన్ బిల్డ్ కాన్ఫిగరేషన్ పెట్టుకున్నాం, కానీ మనకు వచ్చే ఆర్టిఫాక్ట్ ఉంది కదా, అది అవుట్పుట్ లో రావాలి అని చెప్పేసి ఇది మెన్షన్ చేసుకున్నాం. హైఫెన్ అవుట్పుట్ స్పేస్ బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ. సో ఒకసారి ఇది కాపీ చేస్తాను చూడండి. ఇది నెక్స్ట్ ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుందో చూపిస్తాను మీకు. బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ అనేది మనకి పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్ లో ఉంటుందండి. సేమ్ థింగ్, సేమ్ నేమింగ్ తో ఉంటుంది. చూడండి, నేను సెర్చ్ చేస్తే నాకు ఇది ఇక్కడ హైలైట్ అయింది. సో ఇదే నేమ్ ని మనం ఈ స్టెప్ లో మెన్షన్ చేస్తున్నాం. పబ్లిష్ స్టెప్ లో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో ఉంటే అదే క్యాపిటల్ లెటర్స్ లో ఇక్కడ ఉండాలి, ఇక్కడ స్మాల్ లెటర్స్ లో ఉంటే ఇక్కడ స్మాల్ లెటర్స్. ఎందుకు అంటే మనకు వచ్చిన ఆర్టిఫాక్ట్ ని ఒక లొకేషన్ లో పబ్లిష్ చేస్తున్నాం. మనకి ఇక్కడ ఈ 4 స్టెప్స్ లో ఆర్టిఫాక్ట్ వచ్చింది, కానీ వచ్చిన ఆర్టిఫాక్ట్ ని పబ్లిష్ చేయాలంటే మనకు ఒక ఆర్టిఫాక్ట్ లొకేషన్ కావాలి. పబ్లిష్ లొకేషన్ ఎక్కడైతే పబ్లిష్ చేయాలో ఆ పబ్లిష్ లొకేషన్ కావాలి. ఆ లొకేషన్ ఇదండి, బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ. ఆర్టిఫాక్ట్ నేమ్ వచ్చేసరికి డ్రాప్ అనే నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ అజ్యూర్ పైప్లైన్స్. ఆర్టిఫాక్ట్ పబ్లిష్ లొకేషన్ ఎక్కడ, అజ్యూర్ పైప్లైన్స్ సెలెక్ట్ చేసుకోండి. సో విల్ రన్ దిస్ అండ్ మీకు ఆర్టిఫాక్ట్ ఒక లొకేషన్ లో రన్ అయ్యేలా చూపిస్తాను. లైక్ డ్రాప్ లొకేషన్ లో మనకి ఆర్టిఫాక్ట్ వచ్చేలా చూద్దాం. ఎందుకు అక్కడే వస్తుందంటే we have enabled in the publish artifact to publish in drop location. డ్రాప్ అని ఒక నేమ్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఆ డ్రాప్ నేమ్ బై డిఫాల్ట్ మనకు వస్తుంది. మన డ్రాప్, ఈ డ్రాప్ లొకేషన్ లో మనకి ఒక ఆర్టిఫాక్ట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడికి పబ్లిష్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు పబ్లిష్ అయ్యాక మనకి ఒకసారి ఆర్టిఫాక్ట్ చెక్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ .NET టాస్క్లకి అన్ని పర్ఫామ్ ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. ప్రతిదానికి కంపైలేషన్ ఉంటుంది కదండి, కంపైలేషన్ లో మనకి లాక్స్ ఉంటాయి. సో ఫస్ట్ కోడ్ చెక్అవుట్ అవుతుంది. చూడండి, చెక్అవుట్ వెబ్ యాప్ విత్ డేటాబేస్ డెమో. మనకి కోడ్ చెక్ అవుతుంది అంటే కోడ్ డౌన్లోడ్ అవుతుంది. కోడ్ క్లోన్ అయిపోయిందండి. తర్వాతకి మనకి రీస్టోర్ టాస్క్ పర్ఫామ్ అవుతుంది. రీస్టోర్ టాస్క్ అనేది పర్ఫామ్ అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని, సిఎస్ ప్రాజెక్ట్ ఫైల్ ని బేస్ చేసుకొని రీస్టోర్ టాస్క్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కంపైలేషన్ అనేది, ఇదంతా కంపైల్ అవుతుంది కోడ్. సో నెక్స్ట్ బిల్డ్ అవుతుంది, తర్వాత టెస్ట్, తర్వాత పబ్లిష్, తర్వాత ఆర్టిఫాక్ట్ పబ్లిష్ అవుతుంది మనకి. సో రీస్టోర్ ప్రాసెస్ కానీ
ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్ అనండి. ఇవన్నీ జనరేట్ అవుతాయి, లైబ్రరీస్ వస్తున్నాయి, ఇవన్నీ లైబ్రరీస్ డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఇవంతా జరుగుతుంది కంపైలేషన్ ప్రాసెస్. సో రీస్టోర్ అనేది కంప్లీట్ అయిందండి. అది 3 minutes 22 seconds తీసుకుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది 3 minutes 22 seconds. సో నెక్స్ట్ బిల్డ్ రన్ అవుతుంది. సో బిల్డ్ సక్సీడెడ్ అయిందండి. వార్నింగ్స్ 3 వార్నింగ్స్ 0 ఎర్రర్స్. బిల్డ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టెస్ట్. సో ఒక టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఉంది. టెస్ట్ ఆఫ్ 1 టెస్ట్ ఫైల్ మ్యాచ్డ్ ద స్పెసిఫైడ్ ప్యాటర్న్ అని చెప్పేసి వచ్చింది. సో మనకి ఇప్పుడు టెస్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టిఫాక్ట్ పబ్లిష్ అవుతుంది. మనకి ఇక్కడ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయండి. వాళ్ళ టెస్ట్ కేసెస్ రాసుకున్నారు, ఆ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. ఈ టెస్ట్ కేసెస్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది ఎన్ని టెస్టులు రన్ అయ్యాయి ఏంటి అనేది. ఈవెన్ 2 టెస్టులు రన్ అయ్యాయి. టెస్ట్ ఐడి 198, టెస్ట్ రిజల్ట్స్ పబ్లిషింగ్ 2. అండ్ ఇక్కడ పబ్లిష్లోకి వద్దాం. చూడండి, మనం రిలీజ్ అని పెట్టాం కదా, రిలీజ్ సెలెక్ట్ చేసుకుని ఆర్టిఫాక్ట్ పబ్లిష్ అయింది. సో అప్లోడ్ ఆర్టిఫాక్ట్ అండ్ ఫినిషింగ్ పబ్లిషింగ్ ఆర్టిఫాక్ట్. ఈ పర్టికులర్ రిలీజ్లోకి వెళ్ళి సో నాకు ఇక్కడ ఒక సెక్షన్ ఉంది చూడండి, 1 పబ్లిష్డ్. అక్కడ క్లిక్ చేస్తాం. అండ్ ఇందాక మనం పబ్లిష్ ఆర్టిఫాక్ట్ సెక్షన్లో మనకి ఇక్కడ చూడండి, పబ్లిష్ ఆర్టిఫాక్ట్ సెక్షన్లో మనకి డ్రాప్ అని ఒక నేమ్ వచ్చింది కదా, ఆ డ్రాప్ నేమే ఇదండి. దిస్ ఈస్ ద డ్రాప్ నేమ్. అండ్ webapp.zip, దిస్ ఈస్ మై ఇన్స్టాలర్. సో ఇలా మనకు ఒక ఇన్స్టాలర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ webapp.name అనేది ఒకటి వచ్చింది కదండి. ఈ నేమింగ్ కన్వెన్షన్ చూడండి, W capital, A capital and remaining small letters. And that naming convention came from this folder. ఈ నేమ్ ఫోల్డర్తో వచ్చింది. ఈ నేమ్ ఫోల్డర్తో ఎలా వచ్చింది అంటే, మనం కోడ్ కంపైలేషన్లో పబ్లిష్ టాస్క్ అప్పుడు ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్స్ ఫోల్డర్ నేమ్ టు పబ్లిష్ పాత్ అని పెట్టాం కదా. ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇవ్వండి, ప్రాజెక్ట్ ఫోల్డర్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి, నేమ్ ఇవ్వండి అని చెప్పేసి చెక్ చేసుకున్నాం. అందుకనే మనకు ఆ నేమింగ్ కన్వెన్షన్తో మన ఇన్స్టాలర్ అనేది క్రియేట్ అయింది. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఒక టాస్క్లను యాడ్ చేసి సిఎస్ ప్రాజ్ ఫైల్కి పాయింట్ చేయండి. పాయింట్ చేశాక కోడ్ కంపైలేషన్ మీకు ఆర్టిఫాక్ట్ ఇలా రావాలి. ఆర్టిఫాక్ట్ వచ్చాక మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి.